తిరుమలలో కొందరు భక్తులు కాళ్లకు గోనె సంచులు కట్టుకుని కనిపించారు. ఏమైందని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. తిరుమల కొండపై విపరీతంగా ఎండ తీవ్రత పెరిగింది. మధ్యాహ్న సమయంలో ఎండను చూస్తే నిప్పుల కొలిమిలా అనిపిస్తోంది. ఈ క్రమంలో ఆలయ పరిసర ప్రాంతాల్లోని కాలిబాట కూల్ పెయింటింగ్ కొన్ని చోట్ల లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు భక్తులు ఆ వేడి నుంచి పాదాలను కాపాడుకునేందుకు ఇలా కాళ్లకు లడ్డూ ప్రసాద వితరణకు వినియోగించే జూట్ బ్యాగులను పాదాలకు ధరించి భక్తులు నడుస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోనే ఇక టీటీడీ వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ కూల్ పెయింట్ వేసి వేసవి ఉపశమన చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనాలు అల్లాడిపోతున్నారు. ఇక వాతావరణంలో మార్పుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు పెరగడం, దీనికి తోడు ఈ ఏడాది ఎల్నినో తీవ్రత కొనసాగుతున్నందున ఏప్రిల్ నుంచి జూన్ వరకు వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ వేసవి సీజన్లో వడగాల్పులు ఉత్తరాంధ్ర, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో సగటున 10 నుంచి 12 రోజులు, మిగిలిన ప్రాంతాల్లో 6 నుంచి 8 రోజుల వరకు వీస్తాయని అంచనా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత, వడగాల్పులు ఇంకాస్త పెరిగాయి. గురువారం నంద్యాల జిల్లా చాగలమరిలో 44.1 డిగ్రీలు, అలాగే కడప జిల్లా చిన్నచెప్పల్లిలో 43.9, అలాగే కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.8, ప్రకాశం జిల్లా దరిమడుగులో 43.8, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. 21 మండలాల్లో తీవ్రంగా, అలాగే 97 మండలాల్లో మోస్తరు వడగాల్పులు అయితే వీచాయి. ఇక శుక్ర, శనివారాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మండలాల్లో తీవ్రంగా, అనేక మండలాల్లో మోస్తరు వడగాల్పులు అయితే ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇక తిరుమల కొండపై కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏప్రిల్ 6న అయోధ్యకాండ 9వ విడత అఖండ పారాయణం అయితే జరగబోతుంది. ఇక లోక కళ్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాద నీరాజనం వేదికపై ఏప్రిల్ 9వ తేదీ శనివారం 9వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం అయితే జరగనుంది. ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం అయితే చేయనుంది. అయోధ్యకాండలోని 31 నుండి 34వ సర్గ వరకు మొత్తం 4 సర్గల్లో 172 శ్లోకాలు, అలాగే యోగ వాసిష్టం మరియు ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలు కలిపి మొత్తం 197 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఎస్వి వేద విజ్ఞాన పీఠం, అలాగే ఎస్వి వేద విశ్వవిద్యాలయం, టీటీడీ వేద పండితులు, టీటీడీ సంభావన పండితులు, ఇక శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో అయితే పాల్గొంటారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరింది టీటీడీ. సరే కదా ఫ్రెండ్స్, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులైతే తమ కాళ్ళకైతే గోని సంచులను అయితే కట్టుకుంటూ ఆడుతున్నారు. దీనికి కారణం అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. రాష్ట్రంలో పలు చోట్లయితే విపరీతమైన ఉష్ణోగ్రతలతో వాతావరణం అయితే వేడెక్కింది. దీనికి తోడుగా ఇక ఈసారి అయితే ఈ ఏడాది వడగాల్పులు కూడా ఎక్కువ అంటూ మనకి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా అన్న నేపథ్యంలో అయితే ఈ విధంగా అయితే భక్తులైతే కాళ్ళకి పాదాలకైతే గోనె సంచులు కట్టుకుంటున్నారు. అంతేకాకుండా టీటీడీకి ఇక రిక్వెస్ట్ అనేది చేశారు. ఏదైతే వారికి సంబంధించి కూల్ పెయింట్ అయితే వేయాలి, నడిచే దారులలో అయితే కూల్ పెయింటింగ్ అయితే వేయాలన్నట్టు రిక్వెస్ట్ చేశారు. ఇది ఇక అంతేకాకుండా పలు కార్యక్రమాలను అయితే నిర్వహిస్తోంది లోక కళ్యాణం కోసం టీటీడీ దేవస్థానం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకి ఎస్వీబీసీ ఛానల్లో అయితే ప్రత్యక్ష ప్రసారం అయితే జరగబోతున్నాయి. ఇది ఇక మెయిన్ శ్రీవారి భక్తులకు సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.